అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. లైక్ చేసి షేర్ చేయండి. మొదలు పెట్టుకుందామా? మాయా కంబళి. పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని తీసి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి బయలుదేరాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఏదో అతీత శక్తులు కోరి ఇలా శ్రమపడుతున్నావనడానికి సందేహం లేదు. కానీ అవి తీరా నీకు లభించాక నువ్వు వాటిని విసర్జించవని చెప్పటానికి లేదు. ఇందుకు నిదర్శనంగా నీకు చండీదత్తుడి వృత్తాంతం చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం హిమాలయ పర్వతాలలో ఆత్మానందుడనే వృద్ధయోగి ఉండేవాడు. చుట్టుపక్కల వాళ్ళు ఆయనను తరచుగా చూడవచ్చి ప్రశ్నలతో వేధించుతూ ఆయన ఏకాగ్రతను చెడగొడుతూ ఉండేవారు. అందుచేత ఆయన తన పాత కంబళి మీద మంత్రజలం చల్లి దానికొక శక్తిని కలగచేశాడు. ఆయన దాన్ని కప్పుకుంటే ఎవరికీ కనపడడు. ఈ రహస్యం మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఒకరోజు ఆత్మానందుడు తన కంబళి భుజాన వేసుకొని ఒక శిల మీదుగా దాటుతూ కాలు జారి శిలకు అవతల ఉన్న లోయలోకి తొర్లి పడిపోయి స్పృహ కోల్పోయాడు. అతని కంబళి శిలకు యువతల పక్క పడిపోయింది. మరికొంతసేపటికి ఆ కనుమదారిన ఒక చిల్లర వ్యాపారి సంతకు పోతూ కంబళిని చూశాడు. అది చాలా పాతది. ఏ దరిద్రుడైనా ఏదో ధరకు దాన్ని కొనకపోతాడా అనుకొని ఆ మనిషి దాన్ని మడిచి మూటలో పెట్టుకొని సంత జరిగే శోభావతి నగరానికి వెళ్ళాడు. శోభావతిలో ఒక ముసలి బిచ్చగాడు చలితో బాధపడుతూ ఆ పాత కంబళిని చౌకలో కొనుక్కొని వెంటనే దాన్ని కప్పుకున్నాడు. చూస్తూ ఉండగానే బిచ్చగాడు అదృశ్యం కావటం గమనించి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ వింత వార్త క్షణాల మీద నగరమంతా పాకింది. ఆ కాలంలో శోభావతిలో దొంగతనాలు, అవినీతి పెచ్చుమీరి ఉన్నాయి. శోభావతి రాజైన చండీదత్తుడు ఎంత ప్రయత్నించినా వాటిని అదుపులో పెట్టలేకపోయాడు. ఈ సమయంలో కంబళి మహత్తు గురించి అందరికీ తెలియటంతో దురాశాపరులు బిచ్చగాడి కోసం వెతకసాగారు. దొంగతనాలు చెయ్యటానికి, యథేచ్ఛగా అవినీతి కొనసాగించడానికి, పట్టుబడకుండా ప్రతిపక్షాల మీద దెబ్బతీయడానికి అలాంటి అదృశ్య కరణి ఎంతైనా ఉపయోగపడుతుంది. కంబళి సహాయంతో అదృశ్యంగా ఉన్న బిచ్చగాడు నలుగురు అనుకునే మాటలు విని తనకు రానున్న ప్రమాదాన్ని గ్రహించి తన చేతికర్రను ఒక పొదలో పెట్టి ఎలాంటి చప్పుడు చెయ్యకుండా మసలసాగాడు. ఆ కంబళి వల్ల వాడికి అడుక్కు తినటానికి కూడా లేకపోయింది. ఆ రాత్రి అంతా వాడు ఆలోచించి తన కంబళి కోసం దేశంలో హేమాహేమీలు తహతహలాడుతున్నారని, అది తనకు ఎందుకు పనికిరాదని రూఢీ చేసుకొని మర్నాడు తెల్లవారగానే తాను వాళ్ల కంటపడకుండా కంబళి కప్పుకొని అదృశ్యంగా రాజ్యసభకు వెళ్ళి తాను కప్పుకున్న కంబళి తీసి రాజు ఎదుట ప్రత్యక్షమయ్యాడు. మహాప్రభు, ఈ కంబళి వల్ల నాకు ప్రాణహాని తప్ప శాంతి కానీ సుఖం కానీ ఉండదు. ఇది మీ వద్దనే ఉంచండి అని బిచ్చగాడు కంబళిని రాజుకు ఇచ్చాడు. రాజు దాన్ని స్వయంగా పరీక్షించి దాని మహత్తును తెలుసుకొని బిచ్చగాడికి జీవితం సుఖంగా వెళ్ళిపోయే ఏర్పాటు చేసి కంబళిని తాను తీసుకున్నాడు. ఈ లోపల కొండ మీద పడిపోయిన ఆత్మానందుడు కోలుకొని తన కంబళి చండీదత్తుడి వద్ద ఉన్నదని తెలుసుకొని శోభావతి నగరానికి వచ్చి రాజును కలుసుకొని తన కంబళి తనకివ్వమని అడిగాడు. రాజు అందుకు అభ్యంతరం చెబుతూ
రాజ్య శ్రేయస్సు దృష్ట్యా ఇది నా దగ్గర ఉండటమే మంచిది అన్నాడు. ఆత్మానందుడు తన కంబళిని రాజు వద్ద ఉంచటానికి ఒప్పుకొని ఎందుకైనా మంచిదని చెప్పి రాజు చేతికి ఒక రక్షాబంధం కట్టి వెళ్ళిపోయాడు. రాజు మాయాకంబళి సహాయంతో నగరంలోని అనేక మంది అవినీతి పరులను, కుట్రదారులను పట్టుకొని కఠినంగా శిక్షించాడు. మాయాకంబళి ఆచూకీ తెలియక తహతహలాడుతున్న గొప్పవారందరికీ మాయాకంబళి రాజు వద్దకు చేరినట్లు స్పష్టమయ్యింది. దొంగల ముఠా దగ్గర నుంచి అనేక మంది అవినీతి పరులు కఠినంగా శిక్షింపబడడంతో నగరంలో నేరాలు, అక్రమాలు పూర్తిగా తగ్గిపోయాయి. చండీదత్తుడు మనస్సుకు కొంత ప్రశాంతత చేకూరింది. ఒకనాడు రాజుకు రాజనర్తకి అయిన చెంచలను చూడాలి అనిపించింది. అతను కంబళి కప్పుకొని ఎవరికీ తెలియకుండా చెంచల ఇంటికి వెళ్ళాడు. అటు తరువాత రాజు ఎవరికీ తెలియరాకుండా చెంచల ఇంటికి వెళ్ళి రాసాగాడు. ఒకరోజు చెంచల మాయాకంబళిని 2 రోజుల పాటు తన ఇంట ఉండనివ్వమని రాజును కోరింది. ఆమె ముచ్చటను రాజు నిరాకరించలేక, నువ్వు నాతో నా మందిరం దాకా అదృశ్యంగా వచ్చి కంబళిని వెంట తీసుకొని పో అన్నాడు. ఇద్దరూ కలిసి కంబళి కప్పుకొని రాజమందిరానికి వచ్చారు. చెంచల అక్కడ రాజును విడిచి కంబళి కప్పుకొని తిరుగుముఖం పట్టింది. వెళ్ళిపోతున్న ఆమెను చూసి రాజు ఆశ్చర్యచకితుడైనాడు. ఆమె అతనికి స్పష్టంగా కనిపిస్తున్నది. దానికి కారణం ఆత్మానందుడు తన చేతికి కట్టిన రక్షాబంధం అయి ఉంటుందని రాజుకు తోచింది. చెంచల తిన్నగా తన మందిరానికి వెళ్ళక మరో దిక్కుగా కోశాధికారి విక్రముడి మందిరానికి వెళ్ళటం చండీదత్తుడు చూశాడు. విక్రముడు రాజుకు జ్ఞాతి. చెంచల అతని వద్దకు ఎందుకు వెళ్ళిందోనని ఆలోచిస్తూ చండీదత్తుడు శయనాగారానికి వెళ్ళి పడుకున్నాడు. కానీ అతనికి నిద్ర పట్టలేదు. ఒక రాత్రి వేళ విక్రముడు కంబళి కప్పుకొని చేత కత్తి పట్టుకొని తన శయనాగారం ప్రవేశించటం రాజు చూసి తనను చంపటానికి వచ్చాడని గ్రహించి చివాలున కత్తి దూసి లేచి విక్రముడి మీద పడ్డాడు. రాజు నిద్రపోతుంటాడని, మేలుకొని ఉన్న కంబళి మూలాన తనను చూడలేడని నమ్మిన విక్రముడు ఇలాంటి పరిణామానికి సిద్ధంగా లేక రాజు చేతిలో తేలికగా చచ్చిపోయాడు. రాజాజ్ఞ ప్రకారం భటులు చెంచలను బంధించి తెచ్చారు. రాజును హత్య చేసి వారసత్వాన్ని బట్టి తాను రాజు కావాలని విక్రముడు అనుకున్నాడని, చెంచల చేసిన సహాయానికి ఆమెను పట్టపురాణిని చేస్తానని ప్రలోభ పెట్టాడని ఆమె రాజుకు చెప్పింది. చండీదత్తుడు ఆమెను దేశం నుంచి బహిష్కరించాడు. ఆ మర్నాడే రాజు హిమాలయాలలో ఉన్న ఆత్మానందుడున్న చోటికి వెళ్ళి, స్వామి, మీ కంబళిని మీరే ఉంచుకోండి అని మాయా కంబళిని ఇచ్చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకు కొన్ని సందేహాలున్నాయి. ఆత్మానందుడు తన కంబళి కోసం శోభావతి నగరానికి వెళ్ళి రాజును కంబళి ఇవ్వమని ఎందుకు అడగవలసి వచ్చింది? తనకు కావాలంటే ఇంకో కంబళిని సృష్టించుకోలేకనా? లేక తన కంబళి ఇంకొకరి ఆధీనంలో ఉండటం ఇష్టం లేకనా? రాజు ఆ కంబళి సహాయంతో ఎందరో నేరస్తులను శిక్షించి దాని ప్రయోజనం గ్రహించి కూడా చివరకు దాన్ని ఆత్మానందుడికి ఎందుకు తిరిగి ఇచ్చాడు? రాజ్యంలో ఇంకా విక్రముడిలాంటి కుట్రదారులు ఉండరనా? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మహిమగల వస్తువు మంచివాళ్ల చేతిలో మంచికి, చెడ్డవారి చేతిలో చెడుకు ఉపయోగపడుతుంది. కొందరికి ఎందుకు ఉపయోగపడదని బిచ్చగాడి అనుభవం ద్వారా మనకి తెలుసు. పైపెచ్చు వాడికి కంబళిలో ప్రమాదమే కనిపించింది.
తాను మంచివాడు కనుక రాజు దాన్ని మంచికే ఉపయోగించవచ్చునని భ్రమపడ్డాడు. ఆ కంబళి దుష్టుల చేతికి పోతే రాజుకు ఎంత ప్రమాదమో తెలిసి ఆత్మానందుడు అతని చేతికి రక్షాబంధం కట్టాడు. ఆయన శోభావతి నగరానికి వెళ్ళి రాజును కంబళి ఎందుకు అడిగాడో దాన్ని బట్టే తెలుస్తుంది. రాజు కూడా ఆ సంగతి గ్రహించగానే కంబళిని ఆత్మానందుడికి తిరిగి ఇచ్చేశాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను. ఉంటాను. థ్యాంక్ యూ.